జై తెలంగాణ, కవితమ్మ నాయకత్వం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఏం మాటలు చెప్పి మీరు ఇలా సీఎం కుర్చీ పైన కూర్చున్నారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ప్రశ్నించే హక్కు లేదా అని చెప్పేసి అన్నారు మీరు. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసే హక్కు లేదా అని పోరాడింది మీరు. ఇవాళ గద్దెనెక్కిన తర్వాత పోరాటం చేయనివ్వట్లేదు, ప్రశ్నించే గొంతును నొక్కుతున్నావు. ఆడపిల్లలన్న కనికరం కూడా లేకుండా అక్కడ నిన్న ఏదైతే ఉద్యమం చేపట్టిందో టీఆర్ఎస్ భూపోరాటం, ఆ భూపోరాటం ఎవరి కోసం? ఉద్యమంలో వాళ్ళ ప్రాణాలకు త్యాగం చేసి వాళ్ళ కుటుంబాలను ఆదుకునేందుకు ఒక ప్రభుత్వం చేయలేని, గత పాలక ప్రభుత్వం చేయలేని ప్రస్తుత ప్రభుత్వాన్ని నిలదీసేందుకు పట్టుదలతో ఉన్నటువంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన చేపట్టినట్టు ఈ పోరాటం ఉద్యమకారులకు కేవలం భూమి కేటాయించడం కోసం. మరి అందులో పాల్గొంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఒకవైపు మీకు నెల రోజుల క్రితం గడువు ఇచ్చాం. ఆ నెల రోజుల గడువులో మీరేమైనా సమాధానం ఇచ్చారా? కనీసం రిప్లై ఇచ్చారా? కనీసం ఏదన్నా కూర్చోవడానికి రండి అని ఒక పిలుపునిచ్చారా? ఎలాంటిది లేదు. అదే కాకుండా వచ్చిన యాక్టివిటీస్ని తెలంగాణ రక్షణ సేన నాయకులను, కార్యకర్తలను అందరినీ కూడా ఒక మహిళలను చోటు కూడా ఈడ్చుకెళ్ళి ఒక రాష్ట్రంలో ఏ మినిస్టరు ఏ శాఖకు ఎవరున్నారో ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి, తెలియని పరిస్థితి. మరి ఈ స్థితిలో తెలంగాణ ఉంటే నువ్వు తెలంగాణ రైజింగ్ అని లోగో పెట్టుకొని ఎట్లా ప్రచారం చేసుకుంటున్నావు? ఎట్లా ఫోర్త్ సిటీ అంటున్నావు? ఎట్లా ఫ్యూచర్ సిటీ అంటున్నావు? అసలు ఫ్యూచర్ గురించి నీ ఒక్కడికే ఉందా నీ ఫ్యామిలీ మైండ్ సెట్లో, లేకపోతే రాష్ట్ర ప్రజలందరూ ఉన్నారా? ఈ ప్రశ్న యావత్ తెలంగాణ ప్రజానికం ఇవాళ మిమ్మల్ని ప్రశ్నిస్తోంది. ఈ రోజు నుంచి మొన్న మా కవితమ్మ గారు చెప్పినట్టు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇప్పటి నుంచి మీరు ప్రతి దాంట్లో కూడా కౌంట్ డౌన్ లెక్క పెట్టుకోవాల్సిందే. జై తెలంగాణ, జై టిఆర్ఎస్, జై కవితక్క, కవితక్క గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం.